ఈరోజు మనం స్క్వేర్స్ ఎండింగ్ విత్ 5 స్క్వేర్స్ ఎండింగ్ విత్ 5 స్క్వేర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 35 స్క్వేర్స్. ఇది ప్రాబ్లం. ఓకేనా? 35 స్క్వేర్స్ని ప్రాబ్లం చేయాలంటే మనం ఎలా చేస్తాం? 35 ఇంటూ 35 మల్టిప్లికేషన్ చేస్తాం. 5 5s 25, 5 3s 15 ప్లస్ 2 17, 3 5s 15, 3 3s 9 ప్లస్ 1 10, 5 12 2 1. ఇది ఆన్సర్. ఇది కొంచెం ప్రాసెస్గా ఉంది. మనం ఈజీగా మెథడ్ ఎలా చేయాలంటే 35 స్క్వేర్స్ ఎలా చేయాలంటే మనం ఏమన్నాం? స్క్వేర్స్ ఎండింగ్ విత్ 5. ఎండింగ్ విత్ 5 ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే 3 ఫస్ట్ డిజిట్ తీసుకున్నాం. 3 ఆఫ్టర్ 4. 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ 3 ఆఫ్టర్ 4 కదా. 3 ఆఫ్టర్ 4ని 3 4s 12. నెక్స్ట్ 5 ఉంది. 5 5s 5 ఇంటూ 5 వేసుకోవాలి. సెకండ్ డిజిట్ ఏముంది? 5 5s వేసుకోవాలి. 5 5s 25. 3 4s ఎంత? 12. నెక్స్ట్ 5 5s ఎంత? 25. ఇది ఆన్సర్. ఈజీగా ఉందా? మళ్ళీ వేరే ఎగ్జాంపుల్ చూద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏం చేద్దాం? 75 స్క్వేర్స్ చూద్దాం. ఓకేనా? 75 స్క్వేర్స్ ఎలా అంటే సేమ్ ఇలానే 75 ఇంటూ 75 మల్టిప్లికేషన్ చేయాలి. కానీ అలా కాకుండా 7 మనం ఏం చేద్దాం? 75 7 ఆఫ్టర్ ఫస్ట్ డిజిట్ ఏముంది? 7 ఆఫ్టర్ 8. 7 8s ఎంత? చెప్పుట వర్షని చెప్పు. 7 8s 56. 5 5s 25. ఇది ఆన్సర్. ఇక్కడ చూద్దాం మళ్ళీ ఒకసారి ఆన్సర్ కరెక్ట్గా కాదు చూద్దాం. 5 5s 25, 5 7s 35 ప్లస్ 2 37, 5 5s 7 5s 35, 7 7s 49, 49 plus 3 52, 5 12 4 5 6 5 5 6 2 5. బోత్ ఆర్ సేమ్ ఆన్సర్. ఇది చాలా ఈజీగా ఉంది. మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి, కాకపోతే ఎండింగ్ విత్ 5 ఉండాలి. స్క్వేర్స్ ఎండింగ్ విత్ 5. మళ్ళీ ఎగ్జాంపుల్ ఏముంది? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 26 అనుకో. ఇది వాదు. ఇది ఈ రూల్ వర్తించదు. ఇది ఏముంది ఇక్కడ? స్క్వేర్స్ ఎండింగ్ విత్ ఏముంది? 6 ఉంది. సో ఇది ఈ ప్రాబ్లం రాదు. ఏ నెంబర్ తీసుకున్నా ఎండింగ్ విత్ 25. ఫర్ ఎగ్జాంపుల్ 25 స్క్వేర్స్ తీసుకున్నాం. ఓకేనా? 2 ఆఫ్టర్ 3. 2 3s 6. ఇప్పుడు ఇక్కడ సెకండ్ డిజిట్ ఏముంది? 5. 5 ఇంటూ 5 25. ఇది ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.